తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్‌గా సంచలనం క్రియేట్ చేసిన 'ఐ బొమ్మ' స్టోరీ ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్న ఈ రవి ఎటువంటి నిజాలు బయటికి చెప్పట్లేదు. అడిగిన దానికి పొంతనలేని సమాధానం చెబుతూ పోలీసులకి ఛాలెంజ్ విసురుతూనే ఉన్నాడు 'ఐ బొమ్మ' రవి. అయితే 'ఐ బొమ్మ' రవిని కూడా ఇప్పుడు హీరోను చేస్తుంది తెలుగు సినీ ప్రేక్షకుల లోకం. ఎందుకంటే ఉచితాలకు అలవాటు పడి ఫ్రీగా సినిమాను చూస్తున్న ఈ పబ్లిక్ అతను చేసిందే కరెక్ట్ అని వాదన వినిపిస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు సి కళ్యాణ్ లాంటి బడా నిర్మాతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇతను ఉరి తీయాలి, డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిన తీరు సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఎవరు నిజం? అయితే సొసైటీలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీని లూప్ హోల్ని యూజ్ చేసుకుని చేస్తున్న ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే దీనికి $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పాలి. ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ వస్తుంది, ఇతను కాకపోతే ఇంకోటి వస్తాడు. దీనికి ఎక్కడ కంట్రోల్? అదే నిజమైతే సైబర్ క్రైమ్ ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి ఐ బొమ్మ పబ్లిక్లో ట్రెండ్ అవుతున్న సినిమాలను ఫ్రీగా చూస్తున్నా ఎందుకు కంట్రోల్ చేయకపోయింది? టిక్ టాక్ లాంటి ఎన్నో యాప్ల్ని కంట్రోల్ చేసిన ఇలాంటి వెబ్సైట్లని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? అంటే టెక్నాలజీలో లూప్ హోల్ పట్టుకుని ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టు వస్తూనే ఉంటారు. దీనికి ఎక్కడ పునాదులు ఉన్నాయో, ఎక్కడ మూలాలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అంతనే ఉంది. సినిమాని ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు తీయాలి, ప్రేక్షకులకి ఈ భారం ఎందుకు వేయాలని చెప్పి మాట్లాడే వాళ్ళకి రాజమౌళి క్రియేట్ చేసిన వండర్ అందరికీ తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి ఆస్కార్ అవార్డు పొందే లెవెల్కి వెళ్ళిందంటే అంత బడ్జెట్, అంత క్వాలిటీ తీసుకురాబట్టే ఆ లెవెల్లో టాలీవుడ్ నేము ఫేము ఇండియా వైడ్గా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. క్వాలిటీ పెట్టేవాళ్ళు, డబ్బులు పెట్టేవాడి ఇష్టం, ప్రోడక్ట్ తయారు చేసిన వాడి దాని కష్టం, దానికి పెట్టిన పెట్టుబడి దాన్ని బట్టి అమ్మే రేట్ ఎట్టి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అయితే కొనేవాడు దాన్ని కొనాలా లేదనేది అతను ఆలోచించుకోవాల్సింది, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఆలోచించాల్సిందే. అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి మా సంబంధం లేదు, మాకు ఫ్రీగా సినిమా చూపించాలి అంటే ఇలాంటి వెబ్సైట్లు ఆధారపడతారు. మరి ఇలాంటి వెబ్సైట్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఎంతైనా ఉంది. రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి ఫ్రీగా చూసి వెబ్సైట్లలో సినిమా రాకముందే, సినిమా రిలీజ్ అయిన రోజే చూసేసే పబ్లిక్కి థియేటర్ల వైపు చూసే అవకాశమే ఉండదు. ఇలాంటి కంట్రోల్ చేస్తేనే తప్ప సినిమా ఇండస్ట్రీ బతికే అవకాశం లేదు. సి కళ్యాణ్ లాంటి బడా నిర్మాతలు చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఆలోచించాల్సిన పాయింటే. వాస్తవానికి ప్రతి సంవత్సరం 300 పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటే దాంట్లో హిట్ పర్సంటేజ్లు ఎంత వేళ్ల మీదే లెక్క పెట్టొచ్చు. 20 నుంచి 30 సినిమాలు మాత్రమే ప్రతి ఇయర్ సినిమాలు హిట్ అవుతుంది. మరి రిమైనింగ్ సినిమాల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వస్తుందా? వాళ్ళు తీసే సినిమాల సంగతి ఏంటి? ఎలాంటి సినిమాలు తీస్తున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గట్టు సినిమాలు తీస్తున్నారా? సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉందా? ఇన్ని కోట్లు పెట్టే ఉపయోగం ఏంటి? సినిమా ప్రేక్షకుడికి మోసధరంలో ఒక టైప్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్తో సినిమాలు చూసి జనాల మీద రుద్ది వాళ్ళని థియేటర్ రావాలి, వాళ్ళు పెట్టిన రేటు కొనాలంటే ప్రేక్షకుడికి భారమే. అయితే ట్రెండ్ తగ్గట్టుగా సినిమాలు తీయటం ఒక ఎత్తు అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ని మన ట్రెండ్కి, మన ట్రెడిషనల్ తగ్గట్టుగా సినిమాలు తీసి అట్రాక్ట్ చేయడం ఒక్కో పద్ధతి. అలాంటి సినిమాలు లేకపోలేదు. అయితే ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేసే సినిమాల వల్ల ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లు రావట్లా. మరి అంటే అదే నిజమైతే 300 సినిమాలు హిట్ అవ్వాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీస్తున్న సినిమాల్లో హిట్ పర్సంటేజ్ తక్కువ ఉండి ఇలాంటి వాటి మీద నిందేసి ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళని ఉరి తీయాలని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అనేది ఇలాంటి నిర్మాతలు కొంతమంది ఆలోచించాల్సిన అవకాశం ఉంది. ఏది ఏమైనా టెక్నాలజీలో లూప్ హోల్ పట్టుకుని ఇలాంటి వెబ్సైట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఐ బొమ్మ రవి ఇలాంటి కంట్రోల్ చేస్తే ఇలాంటి ఆగటం అనేది, అనుకోవడం అనేది తప్పే. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం కూడా రాంగే. కష్టపడితే తప్ప ఏది రాదు, ఏది ఫ్రీగా రాదని తెలిసి పాలు, కూరగాయలు, మనం తినే టిఫిన్, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్, యూజ్ చేసే మొబైల్ డేటా, ఎవ్రీథింగ్ మనం పర్చేజ్ చేసుకుంటే తప్ప మనకి రాదు. రూపాయి ఎవరు ఇవ్వరు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి సినిమాని ఫ్రీగా చూడడం అనేది ఎంత తప్పు? ఎవరో కష్టాన్ని మనం దోచుకోవడం ఎంతవరకు కరెక్టు? ఐ బొమ్మ రవి లాంటి వాడు చేసేది నిజమే అయితే, కరెక్టే అయితే, మరి ఫారిన్ కంట్రీస్లో ఉండి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్.
పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతున్న ఖర్చుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫ్రీగా వస్తే చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు. దీన్ని బాధ్యుల్ని చేయాల్సింది పబ్లిక్ కాదు. ఇలాంటి వాళ్ళని ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. అయితే సైబర్ క్రైమ్ టీం ఇలాంటి వాటిని ఒకటి వేళతో పిగిలించాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఎంతోమంది వేలాది మంది కార్మికులు సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళకి సినిమానే ఆధారం. సినిమా రిలీజ్ అయిన రోజే పరీస్ అయిపోతే రావాల్సిన పెట్టుబడి దాని మీద డిపెండ్ అయ్యి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తే వాళ్ళ లైఫ్లు ఏంటి? ఎవరో కష్టాన్ని ఎవరో రక్తాన్ని నువ్వు పిండి పిప్పి చేస్తుంటే చూస్తూ ఉండాలా అనేది కూడా క్వశ్చనే. ఏది ఏమైనా టెక్నాలజీలో లూప్ హోల్ని పెట్టుకుని అడ్డం పెట్టుకుని చేసి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎంతోనే ఉంది. ఫ్రీగా చూస్తూ ఇలాంటి వెబ్సైట్లు ఎంకరేజ్ చేస్తున్న పబ్లిక్ కూడా మారాల్సినంతైనా అవసరం ఉంది. ఫ్రీగా వస్తున్న ఇలాంటి వెబ్సైట్లని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్ ఎంజాయ్ చేస్తూ ఇలాంటి వాళ్ళని హీరోలను చేస్తున్న సొసైటీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.